హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఈ మహాశివరాత్రి సందర్భంగా నేను ఒక చిన్న చాక్ పీస్తో శివలింగాన్ని తయారు చేసిన. ఇప్పుడు మీకు ఆ వీడియో చూపిస్తాను. అయితే లాస్ట్ ఇయర్ కూడా నేను మహాశివరాత్రి సందర్భంగా ఒక చాక్ పీస్తోని శివలింగం నంది విగ్రహాలను తయారు చేసిన. ఆ వీడియో మీకు చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా నేను ఒక చాక్ పీస్ తీసుకొని దాన్ని శివలింగం చేయడానికి అనువుగా ఒక చిన్న ముక్కలాగా కట్ చేసుకున్నాను. సుమారు 1 ఇంచ్ కంటే కూడా తక్కువగా ఉంటుంది. శివలింగం చేయడానికి నా దగ్గరనైతే మైక్రో ఆర్ట్స్ చేసే టూల్స్ ఏవి లేవు, కాబట్టి నేను ఒక చిన్న కత్తెర తీసుకొని ఈ శివలింగాన్ని అయితే చేస్తున్నాను. ముందుగా క్రింది భాగాన్ని కట్ చేసుకొని షేప్ చేయడం ప్రారంభించాను. ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ఇది చాక్ పీస్తో చేస్తున్నటువంటి మైక్రో ఆర్ట్ కాబట్టి చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, లేకపోతే డ్యామేజ్ అవ్వచ్చు. శివలింగం కింది భాగం పూర్తి అయిపోయింది. ఇప్పుడు దాని మీద పానమట్టం కావాలి కదా, పానమట్టాన్ని షేప్ చేస్తున్నాను. పానమట్టం పూర్తయిన తర్వాత దాని మీద లింగం ఆకారాన్ని నీట్గా రౌండ్ చేసుకోవాలి. శివలింగం దాదాపుగా పూర్తయినట్లే. అయితే ఇంకా కొన్ని స్క్రాచెస్ ఉన్నాయి. మొత్తం నీట్గా ఫినిషింగ్ చేసుకుంటే మైక్రో శివలింగం రెడీ. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి.